హలో బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాల్టి హైలైట్స్ ఏంటో చూద్దామా? హాయ్ గర్ల్స్, సోనియా వెళ్ళిపోయింది. నేను ఫుల్ హ్యాపీ. పృథ్వీరాజ్ వెళ్ళిపోతాడు, ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. హౌస్ అంతా అలానే ఉంటారు, కానీ వాడిని ఎలిమినేట్ చెయ్యరు చూడు. ఇది నిజమే. మరి లవ్ ట్రాక్స్ మిస్ అవుతాయి కదా వాటిని చేస్తే. ఇవాళ నామినేషన్స్ డే కూడా ఎంత హీటెడ్ గా ఉంటుందో చూడాలి. ఇంకా సోనియా హౌస్ నుంచి వెళ్ళిపోయినాక ఎలా ఉందో చూడాలి. మరి సీతని మణికంఠని జైల్లో ఏమని చెప్పారు. తర్వాత ఏమో నబ్బీల్ ఇంకా ఆదిత్యని పిలవచ్చు నీకేమైనా కావాలంటే అని చెప్పారు. అందరు కలిసి మణికంఠని జైల్లో వేశారు. విష్ణు ఇంకా ప్రేరణ వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సోనియా వెళ్ళిపోయినందుకు. భీమ్ల నాయక్ సాంగ్ తో డే స్టార్ట్ అయింది. పృథ్వీరాజ్ ఇంకా నిఖిల్ మాట్లాడుకున్నారు విష్ణు గురించి, ఇంకా వీకెండ్ వీడియో గురించి మాట్లాడుకున్నారు. ఈ లోపల మణికంఠ జైల్ టైం అయిపోయింది. బిగ్ బాస్ రిలీజ్ అని చెప్పగానే అందరు చాలా హ్యాపీ అయిపోయారు. సీత వచ్చి ఇంకా రిలీజ్ చేసింది. అసలు ఒక డాన్ రిలీజ్ అయినట్టే ఉండే నాకైతే. ఇక నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. రెగ్యులర్ గా చెప్పడం కాకుండా వెరైటీగా చెప్దామా ఏమైనా? ఏం చేద్దాం? ఇప్పుడు 10 కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, మనందరం కలిసి రెండు తీసుకొని రీక్రియేట్ చేద్దాం. ఎలా మరి? మన ముగ్గురమే కదా ఉంది, అందుకే కదా మేము వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా సెలెక్షన్? ఓకే, 5 బాయ్స్ అండ్ 5 గర్ల్స్ ఉన్నారు. నేనైతే విష్ణుప్రియ ఇంకా మణికంఠ. నేనైతే యష్మి ఇంకా నబిల్. నేను ఇంకా సీత ఆదిత్య. నేనైతే పృథ్వీరాజ్ అని ప్రేరణ. నేనైతే నిఖిల్ అండ్ నైనిక. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తే, నామినేట్ అయిన వ్యక్తిని వాళ్ళ ఫోటోని ఫైర్ లో వేయాలి. ఇద్దరిని నామినేట్ చేయాలి. ఫస్ట్ నామినేషన్ వచ్చేసి మనం నైనికని నామినేట్ చేశాడు. నా ఫస్ట్ నామినేషన్ నైనిక. ఫస్ట్ లో నైనిక నీకు క్లియర్ విజన్ ఉండేది, క్లియర్ వాయిస్ ఉండేది. డే బై డే నువ్వు అసలు ఏం కనిపించలే నైనిక. అసలు ఎప్పుడు నీ కంఫర్ట్ జోన్ లో నువ్వు ఉంటున్నావు. ఏంటి నాకు విజన్ లేదా? అలా కాదు నైనిక, నీకు క్లియర్ విజన్ చెప్పావు, నాకు విజన్ లేదా? విను నైనిక, నీకు క్లియర్ విజన్ లేదు అని చెప్పా. ఫస్ట్ నేను గేమ్ సరిగా ఆడాను కాబట్టి చీఫ్ అయ్యాను. సెకండ్ నాకు అథారిటీ లేదు కాబట్టి నేను సరిగా ఆడలేదు. ఒకవేళ అంతలా చేయాలని ఉంటే సెకండ్ ఆర్ థర్డ్ వీక్ లో చేయొచ్చు కదా. నువ్వు నైనిక, నీకు పాయింట్ ఆఫ్ వ్యూ లేదు, నువ్వు సరిగ్గా ఆడట్లేదు. అనవసరంగా నేను ఎవరితో మాట్లాడాను, ఎవరి గొడవల్లో నేను ఇన్వాల్వ్ అస్సలు అవ్వను. అయినా నీకు గేమ్ అందరితో ఉన్నా సరే డల్ గానే ఉంది కదా. నువ్వు అందరితో ఉంటే రాంగ్ అవుతావని భయపడుతున్నావు నైనిక. భయం లేదు. సరే ఒకసారి ఇంటికి వెళ్ళాక ఎపిసోడ్ చూసుకో. చూసుకుంటా. సరే చూసుకో, అప్పుడు తెలుస్తుంది. సరే. నా సెకండ్ నామినేషన్ యష్మి. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు గుడ్ల టాస్క్ లో అందరికంటే ఎక్కువ నేనే తీసుకొచ్చాను. అండ్ సెకండ్ వచ్చేసి నాగార్జున గారు చూపించకపోయి ఉంటే నాకు తెలిసేది కూడా కాదు. నువ్వు అలా అనడం నాకు నచ్చలేదు యష్మి. నువ్వు రిలైజ్ అని మాట్లాడావు కదా, వెళ్ళి ఎందుకు అక్కడ కూర్చున్నా? ఇక్కడ కూర్చోవచ్చు కదా. నీ వలన అంటే లేదు అన్నావు, నిఖిల్ వలన అన్నావు. నువ్వు ఫిజికల్ వీక్ అనుకున్నాను నేను. ఫిజికల్ వీక్ కి జెండర్ కి సంబంధం ఏంటి? లెట్ మీ కంప్లీట్. నేను జెండర్ గురించి మాట్లాడానా? నేను అక్కడే కూర్చొని ఉన్నా. నేను నాగార్జున గారు చూపించిన ఫోటోలో స్క్రీన్ లో మొత్తం చూశాను. లేదు గురు, నేను సోఫాలో కూర్చొని వెళ్ళిపోయాను అక్కడి నుంచి. నేను అక్కడే కూర్చొని ఉన్నా యష్మి. అసలు ఆ మాట ఎందుకు వచ్చింది? నేను అక్కడే కూర్చొని ఉన్నా యష్మి. అది అయ్యాక నేనేం అనలేదు గురు. నేను డోంట్ క్రాస్ లిమిట్స్ అన్నాక అసలు ఆ మాట ఎందుకు వచ్చింది? నేను ఫుటేజ్ చూసా కాబట్టి. నీ చెప్పేది విను కొంచెం. ఎంత డిగ్ చేస్తే అంత పడతావు యష్మి. నేను ఎందుకు పడతా? సారీ చెప్పింది నేను. అక్కడ నేను వేరే ఇంటెన్షన్ తో ఉన్నా, బట్ అది నా నోటి నుంచి వచ్చింది కాబట్టి. ఎస్, నీ ఇంటెన్షన్ రాంగ్ యష్మి. నువ్వు ఇంకా కూడా రియలైజ్ అవ్వట్లేదు యష్మి. నేనెందుకు రియలైజ్ అవ్వాలి? ఐఎమ్ రియల్లీ సారీ. నీకు అలా కన్నా అయితే నేనేం చేయలేను. నువ్వు నీ స్ట్రాటజీని ప్లాన్ చేసి నిఖిల్ దగ్గర దొరికిపోయావు. స్ట్రాంగ్ గా ఉండాలి ఫిజికల్ గా, లేదా క్లియర్ స్ట్రాటజీ ఉండాలి. నాకు అనిపించినది కాబట్టి నేను నామినేట్ చేశా. నీకు అనిపించింది కాదు యష్మి, అక్కడ నన్ను రూల్ అవుట్ చేస్తున్నారు యష్మి. నాకెవరి పేరు అనిపిస్తే నేను చెప్పాను, నీకేమనిపించిందో నువ్వు చెప్పావు. మాక్సిమం ఆఫ్ ది ఎక్స్ తెచ్చి నేనే యష్మి, నువ్వు చూడలేదా? చూసా, బట్ యూ ఫెయిల్డ్. హూ సెడ్ ఐ యామ్ ఫెయిల్డ్? మాక్సిమం నెంబర్ ఆఫ్ ది ఎక్స్ నేనే తెచ్చా యష్మి. హూ టోల్డ్ ఏంటి యష్మి? నువ్వు చూడలేదా? ఓ గాడ్, అయితే నువ్వు చూడలేదు. నేను చూసింది కరెక్ట్ అని నేను ఆర్గ్యూ చేయట్లేదు కదా. నా నామినేషన్ లో చెప్తా అది. ఓకే ఫైన్. ఓకే, మై నామినేషన్ ఇస్ యష్మి బిగ్ బాస్. థ్యాంక్ యూ గురు. ఫైర్ లో వేసి నామినేట్ చేసింది నైనిక. ఫస్ట్ ఎలిమినేషన్ నబీల్. మై నామినేషన్ ఇస్ నబిల్. ఓకే, నబిల్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఒక్క క్వశ్చన్ కి ఒక ఆన్సర్ మాత్రమే ఉంటుంది. దాన్ని నువ్వు ఫన్ చేద్దామని వేరే టీం వాళ్ళకి పాయింట్ ఇచ్చావు. అది మాకు చాలా అడ్వాంటేజ్ అయింది. డాన్స్ టాస్క్ లో కూడా ఫన్ చేసాం. ఈ 2 days లో ఏం రష్ వచ్చిందో తెలియదు, అందుకే నామినేట్ చేశాం. ఓకే. స్టార్టింగ్ లో నేను చాలా సీరియస్ గా ఉండే. ఫస్ట్ 2-3 days అయితే చాలా సీరియస్ గా ఉన్నా. బిగ్ బాస్ అండ్ కంటెస్టెంట్స్ చాలా జోక్ గా ఉంటున్నారని నేను జోక్ గా గేమ్ తీసుకున్నా, బట్ అది సీరియస్ అని నేను అనుకోలేదు. ఇంకొకటి, సౌండ్ వినిపించట్లేదు అంటారా, అది నా తప్పే. ఐ కంప్లీట్లీ యాక్సెప్టెడ్. ఇక డిసడ్వాంటేజ్ అంటావా, రైస్, మటన్, చికెన్
నేను మీ అందరు తిన్న తర్వాతే తిన్నా, నేను ఆల్రెడీ అది చెప్పిన. ఇక సెకండ్ పాయింట్, నేను చాలా యాక్టివ్ గా ఉన్నా, కానీ అది అందరికీ డిస్టర్బెన్స్ అవుతుందని నేను అనుకోలే. యాక్టివ్ గా ఉందాం, హెల్ప్ చేద్దాం అనుకున్నాం, బట్ అదే డిస్టర్బెన్స్ అయింది. ఎండ్యూరెన్స్ టాస్క్ లో నేను 3 hours ఉండే. నేను అదే చెప్తున్నాను, నీ టాస్క్ లో నీకు ఫోకస్ ఉన్నప్పుడు వేరే వాళ్ళ టాస్క్ లో కూడా నీకు సపోర్ట్ ఉండాలి కదా. చీర్ లీడర్ గా చీర్ చేస్తా. ఐఎమ్ బెస్ట్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. See boss, this is my nomination. ఓకే, థ్యాంక్ యూ. నబిల్ ఫోటో ఫైల్ లో వేసి నామినేట్ చేసింది. నెక్స్ట్ విష్ణుప్రియని నామినేట్ చేసింది. మై సెకండ్ నామినేషన్ విష్ణు. విష్ణు మనకు ఒక నేమ్ ఉంది, పవర్ ఆఫ్ గర్ల్స్ అని. కొన్ని మాటలు అటు ఇటు వస్తున్నాయి, అవి ఎక్కడ మళ్ళీ మనకే వస్తాయని నేను నామినేషన్ చేస్తాను. నాకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి నైనిక, ఎప్పుడు నేను హైలో ఉండలేను. నాకు ఎమోషన్ అనిపించింది నేను చెప్తా. కానీ నువ్వు గట్టిగా ఆడితే గేమ్ బాగా ఆడతావు. ఇప్పుడు అందరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి నైనిక, నాకు ప్లానిటరీ ఎమోషన్స్ అవుతాయి. ఇది నా నామినేషన్. ఓకే, ఇక మన విష్ణు ఫోటోని ఫైర్ లో వేసి నామినేట్ చేసింది. ఇక సీతకు వచ్చిందా, ఫస్ట్ మన మణికంఠ నామినేట్ చేసింది. అందరిలో పాయింట్స్ తీసుకుంటే మణికంఠ వీడియోలో నీ క్లిప్ నిన్ను తీసేసినందుకు నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. కానీ అందరూ చెప్తున్నారు నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నారు అని, నేను కూడా నమ్మిన. వీడియోలో నువ్వే సాక్రిఫైస్ చేసావు. నువ్వు చూసింది ఒకటి, నేను చెప్పింది ఒకటి, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, అందుకే నీకు వేరేలా కన్వే అయింది. కాదు, ఆ వీడియో వల్ల నా టీం వల్ల నేను తప్పుగా అనుకున్నా. సీత, మన మోటివ్ ఏంటి? వైల్డ్ కార్డ్ ని ఆపాలి. ఆ పాయింట్ లో నేను నిఖిల్ కి చెప్తే తలూపాడు. నేను వాష్రూమ్ వెళ్తున్నా, శక్తి టీం కలెక్టివ్ గా మాట్లాడుకోండి అన్నప్పుడు ఆల్రెడీ నువ్వు చెప్పేసావుగా. నేను నిఖిల్ తో ఆల్రెడీ డిస్కస్ చేసా సీత, మేమిద్దరం మాట్లాడేసుకున్నాం. అక్కడి వరకే నా సాక్రిఫైస్. నేను స్ట్రాంగ్ కాబట్టి నేను సాక్రిఫైస్ చేస్తున్నా. అంటే నువ్వు వీకా? నిఖిల్ సాక్రిఫైస్ చేయమంటే చేస్తావా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? నీకోసం కదా వైల్డ్ కార్డ్ అంటే. నువ్వు ఎలా చెప్తావు అంటే మెంటల్ సోనియా, ఫిజికల్ పృథ్వీరాజ్ అని చెప్తావు. ఫస్ట్ కరెక్ట్ యువర్ బాడీ లాంగ్వేజ్. దిస్ ఇస్ మై బాడీ లాంగ్వేజ్. నా బాడీ లాంగ్వేజ్ ని ప్రొజెక్ట్ చేయొద్దు. హౌ కెన్ యూ సే ఇట్? నా బాడీ లాంగ్వేజ్ తో నీకేంటి? చెయ్యి చూపియకు. ఐఎమ్ నామినేటింగ్ యూ. ఫైన్. ఇక మన మనీ నామినేషన్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ నామినేషన్ స్టార్ట్ అయింది. చిట్టి, యాజ్ ఎ చీఫ్ గా నువ్వు ముందుకు రాలేదు, ఇనిషియేషన్ తీసుకోలేదు, అంతే. నాకు ఈ డెసిషన్ ఇష్టం ఉన్న కష్టం చేయాలని లేదమ్మా. ఈవెన్ ఐ వాంట్ టు ప్లే. నన్ను పిచ్చింగ్ చేసారు, ఆడనివ్వలేదు. నాకు అయినా ఓడిపోతే నేను నా గిల్ట్ భరించగలను, కానీ ఇలా అయితే నేను భరించలేను. ఓకే, గాట్ ఇట్. పిచ్చింగ్ చేశారు గ్రూప్ టాస్క్ లో కూడా. ఐఎమ్ నామినేటింగ్ యూ. ఓకే, ఇక విష్ణు ఫోటోని ఫైర్ లో వేసి నామినేట్ చేసింది. ఇక నెక్స్ట్ నబీల్ విష్ణుప్రియ ఫోటో ఫైల్ లో వేసి నామినేట్ చేశాడు. ఇప్పటి నుంచి ఒక బ్యాడ్ క్వాలిటీ చూస్తున్నా. ఫైనల్ గా గివ్ అప్ ఇచ్చేస్తుంది. అది ఏంటిది అంటే, చివరి వరకు ఉంటా నువ్వేం చేసినా అని అంటుంది. నువ్వు నామినేట్ చేసినా ఉంటది. ఒకసారి ఉంటా అనిపిస్తుంది, ఒకసారి ఉండని అనిపిస్తుంది. ఒక్కోసారి గివప్ ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి ఎన్నిసార్లు సర్వైవ్ అవుతానో నాకే తెలియదు. ఒక్కసారి గివప్ ఇచ్చానని చెప్పి అన్నిసార్లు ఇవ్వను. ఐ విల్ రైజ్ లైక్ ఏ సన్. ఫోటో ఫైల్ లో వేసి నామినేట్ చేసిండు విష్ణుని. ఇక నెక్స్ట్ సెకండ్ నైనిక. నా నామినేషన్ వచ్చేసి నైనికాకి. నేను నిన్ను ఫస్ట్ డే నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఏదో ఒకరోజు చేంజ్ అవుతావు, యాక్టివ్ అవుతావు అని. చీఫ్ గా ఉన్నప్పుడు బాగుంది, బట్ ఎప్పుడైతే చీఫ్ నుంచి దిగిపోయావో అప్పటి నుంచి ఓవర్ థింకింగ్ చేయటం మొదలు పెట్టావు. ఓవర్ థింకింగ్ గా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది నాకు. బట్ నేను ఇక్కడ పర్సనల్ రిలేషన్షిప్ పెట్టుకోవడానికి రాలేదు. పర్సనల్ రిలేషన్ పెట్టుకోమని నేను చెప్పలేదు. మాట్లాడాలి, ఆడాలి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఆ ఫైర్ నీలో లేదు, కనిపించట్లేదు. నేను ఎక్కడ వాల్యూ ఇవ్వగలిగితే అక్కడే ఉంటా. ఈ నామినేషన్ నీకు ఓకేనా లేదా అంటే నేను రీజన్ చెప్తా. అక్కర్లేదు. ఓకే, నబిల్ ఫైల్ లో నైనిక ఫోటో వేసి నామినేట్ చేశాడు. సారీ మా. చెప్పిన తర్వాత సారీ ఎందుకు? అయితే నా సారీ. ఇక నెక్స్ట్ మన ధీరుడు వీరుడు అదే ఆదిత్యం అన్నమాట. నైనిక మీరు నామినేట్ చేసినప్పుడు నన్ను వీక్ అన్నారు. వీక్ కాదు, భయం అని చెప్పా. అదే నాతో ఫైట్ చేసినప్పుడు పృథ్వీరాజ్ కానీ నిఖిల్ కానీ నాకన్నా 20 సంవత్సరాలు తక్కువ. వాళ్ళు చెప్తే నేను ఒప్పుకుంటా. మీరు ఆ టైంలో సేఫ్ గేమ్ ప్లే చేశారు అని నాకు అనిపించింది. అందుకు నేను నామినేట్ చేయలేదు. నాకు ఇప్పుడు నామినేషన్ పవర్ వచ్చింది. నేను వేరే వాళ్ళకి ఇవ్వడం నాకు నచ్చదు. హ్యామర్ గేమ్ అప్పుడు నువ్వు సోనియాకి ఇవ్వడం నాకు నచ్చలేదు. మీరు ఆల్రెడీ స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి మీరు భయపడాల్సిన అక్కర్లేదు. అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేశాను. నేను చెప్పింది అదే, హెన్స్ ప్రూవ్డ్. ఐఎమ్ నామినేటింగ్ యూ. నెక్స్ట్ విష్ణు. ఆదిత్యన్న ఒక సోషల్ మీడియా యుగంలో ఉంది. ఏ క్యారెక్టర్ ని ట్యాగ్ చేస్తారో బయట మనకు తెలీదు. కొంచెం మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా రానివ్వు. ఐఎమ్ నామినేటింగ్ యూ. నాకు అసలు ఏం డిఫెండ్ చేసుకోవాలని కూడా లేదన్నా. మై నామినేషన్ విష్ణు. విష్ణు, హౌస్ మేట్ గా నీకు చాలా సార్లు చెప్పాను, కొన్ని వర్డ్స్ చెప్పేటప్పుడు హర్టింగ్ గా ఉంటాయి,
ఫన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఎవరైనా అనేటప్పుడు చూసుకున్నాను. నిఖిల్, ఫస్ట్లీ ఐఎమ్ నాట్ ఎ క్విక్ గ్రాస్పర్ ఆర్ క్విక్ లెర్నర్. నేను చీఫ్ గా అప్పుడే కరెక్ట్ కాదు కాబట్టి నాకు రాని విషయం రాదనే ఒప్పుకుంటాను. అండ్ కమింగ్ టు మై నోటిదూలా 2-3 times నేను హర్ట్ చేశాను. నీకు సోనియాకి తప్ప ఎవరికి హర్టింగ్ అనిపించలేదు. ఎవరైనా అనే ముందు వాళ్ళ దాన్ని బట్టి నా రియాక్షన్ ఉంటుంది అంతే. నా నామినేషన్ మణికంఠ. ఒకరు కొన్ని ఆశలు పెట్టుకొని వచ్చారు, అయినా వాళ్ళు కన్సోల్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు కన్సోల్ చేసుకోవాలి కానీ దాన్ని తప్పుగా తీసుకోకూడదు. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ వర్షన్ నేను మారింది. ఫస్ట్లీ ఎవరైనా నాకు చెప్తే నేను తీసుకోకపోతే ఫస్ట్ వీక్ లోనే వెళ్ళిపోతాను. అది నీకు తెలుసు, నేను ఎప్పుడు తీసుకోకుండా లేను. అండ్ సెకండ్లీ ఐ వాంట్ టు సేవ్ మై సెల్ఫ్. మనం డేంజర్ జోన్ లోకి వెళ్తే మనం వెళ్ళిపోతాం. సో మనం స్ట్రాంగ్ ఉండాలి, అవతల క్లాన్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. అయినా నువ్వు చెప్పావు అప్పటికి మనము అన్ని వైల్డ్ కార్డ్స్ వచ్చినా సరే కలిసి ఉండాలని. సాక్రిఫైస్ గురించి చెప్పి నువ్వు హెడ్ నాట్ చేసావు. నేను అటాక్ చేయలేదు, నవ్వాను. ఏంటి హెడ్ నాట్ చేయలేదా? ఒకసారి చూపించవా? నేను యాక్టర్ని కాదు, నవ్వి తలదించాను. నువ్వు క్లియర్ గా చెప్పట్లేదు. యు ఆర్ నాట్ అగ్రీయింగ్ టు ది పాయింట్. చెప్తున్నాను కదా, నవ్వి తలదించడానికి హెడ్ నాట్ చేయడానికి చాలా తేడా ఉంది. షో దట్. అడుగు, ఏం క్వశ్చన్? ఏరా సాక్రిఫైస్ చేస్తావా? సాక్రిఫైస్ అని చెప్పకుండా నువ్వు డిస్కషన్ ఎందుకు పెట్టావు? నాకు ఇక్కడికి వచ్చాక కన్ఫ్యూజన్ వచ్చింది, నువ్వు చెప్పినప్పుడు కాదు. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. సింపతి కాదు, నేను ఇలాగే ఆడతా. 10th వీక్ అయినా ఇలాగే ఆడతా. నా నామినేషన్ ఇంతే మణికంఠ. ఓకే మణికంఠ, ఐఎమ్ నామినేటింగ్ యూ. లోపలికి వచ్చాక ఎవరి పాయింట్ వాళ్ళు మాట్లాడుకోవాలి, నీ పాయింట్ నువ్వు మాట్లాడుకోవాలి. యూ మైట్ బి బెటర్, యూ మైట్ బి ద ఫిట్టెస్ట్ అక్కడ ఉన్న వాళ్ళకన్నా, బట్ గేమ్ ఈజ్ ద సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. సో సాక్రిఫైస్ కాదు కదా అది. నేను అలా ఆలోచించలేదు. పుష్ అండ్ పుల్ టాస్క్ కూడా వస్తాయి. దట్ డజంట్ మ్యాటర్. ఏం గేమ్ వస్తుందో తెలియదు, నువ్వు నీ కోసం నించోవాలి. నేను నిఖిల్ కోసం మాత్రమే సాక్రిఫైస్ చేశా. ఇక్కడికి వచ్చాక కూడా సాక్రిఫైస్ చేయకూడదు. నలుగురు ఉన్నా కూడా ఫైట్ చేయాలి. వైల్డ్ కార్డ్స్ ఆపాలి. అది చీఫ్ డిసైడ్ చేస్తాడు. నువ్వు చీఫ్ కి ఈజీ చేయొద్దు. ఐఎమ్ బెటర్ అని సాక్రిఫైస్ చేయకూడదు. ఓకే ఆదిత్య గారు, మీరు గేమ్ బాగా ఆడుతున్నారు కానీ కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. అసలు కాన్ఫిడెన్స్ మ్యాటరే కాదు. నో 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 నేను నాలానే ఉంటాను, నేను అస్సలే మారను. ఐ నో వాట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఇన్ ద నామినేషన్స్. ఎలిమినేషన్ ఉన్న వాళ్ళకి 50-50 మాక్సిమం వాళ్ళు వెళ్తారని చెప్తున్నారు. నేను ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉండలేను. యూ డోంట్ లిజన్. నేను చెప్పేస్తా, మాట్లాడకండి మీరు. ఓకే, నాకు అర్థమైపోయింది. ఎవరైనా అప్రిషియేట్ చేస్తే మీరు బాధపడతారు, నో ప్రాబ్లం. ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఒకవైపు ఆదిత్య ఫైర్ లో ఉన్న ఫోటోని తీసి పక్కన పెట్టాడు. ఇది నా కాన్ఫిడెన్స్ అంటే అంటున్నారు. హౌస్ మేట్స్ అందరూ ఆపడానికి ట్రై చేశారు, పాపం అయినా ఆగలేదు. బిగ్ బాస్ అయితే చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ కూడా ఇచ్చాడు, సారీ చెప్పాడు. నైనిక, నువ్వు ఆడిన విధానం నాకు నచ్చలేదు, నువ్వు మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదు. ఎస్పెషల్లీ నీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడడం. నిజంగా నేను చెప్పానో లేదు ఆ రేషన్ టాస్క్ లో, అది నాకు గుర్తు కూడా లేదు, తెలియదు. నెక్స్ట్ నా తమ్ముడైన నబిల్. తమ్ముడు తమ్ముడు అంటావు కానీ నామినేట్ చేస్తావు కదా. కానీ సంచాలకుగా ఫన్ గా కాకుండా సీరియస్ గా ఉంటే బాగుంటది. నేను చేసింది తప్పే, సారీ చెప్పే కదా అందరికి, సారీ. ఫస్ట్ నువ్వు వీడియోస్ గురించి మాట్లాడు. ఈ హౌస్ లో అందరికన్నా ఎక్కువ వీడియోస్ నాకే వచ్చాయి. అయిపోయిందా? ఫస్ట్ రియలైజేషన్ నాకు సార్ చెప్పినప్పుడే చేసుకున్నాను. నేను రియలైజేషన్ చేసుకోకుండా ఎప్పుడు లేను. ఫస్ట్ వీకే వెళ్ళిపోయేవాడిని. నువ్వు ఎలా సేవ్ అవుతావు అని నేను ఆలోచిస్తున్నాను. నువ్వు ఎలా సేవ్ అవుతావు కదా నా డౌట్. ఎగ్జాక్ట్లీ, నీకు అర్థం కావడం లేదు. రివెంజ్ నామినేషన్ చేసుకో. యూ బ్రోకెన్ మై హార్ట్ బ్రో. నో నో, ఇట్స్ నాట్ ఫైర్. నువ్వు ఫ్రెండ్ అయినా నేను నామినేట్ చేస్తా తప్పు చేస్తే. హ్యాపీ, యు ఆర్ నాట్ మై ఫ్రెండ్. నెక్స్ట్ ఆదిత్య గారు, మీరు అన్ని గేమ్స్ ఆడలేరు కానీ మీరు క్లాన్ మెంబర్ గా గేమ్స్ బాగా ఆడుతున్నారు, బట్ చీఫ్ గా మీరు పనికి రాలేరు. గేమ్స్ బాగా ఆడుతున్నాను. థ్యాంక్ యూ యష్మి. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. హౌస్ మేట్స్ అందరూ ఇక యష్మిని చాలా డీసెంట్ గా చేసా, సూపర్ అని అన్నారు. ఇక నెక్స్ట్ మన పృథ్వీరాజ్ అన్నమాట. ఓన్లీ వన్ రీజన్, నేను విష్ణుతో మాట్లాడుతున్నప్పుడు మా ఫ్రెండ్షిప్ చాలా ప్రీమెచ్యూర్ గా కాదు, అది అడ్వాన్స్ గొడవ పడ్డామని నాకు నచ్చలేదు. హెడ్డెక్ గా ఉంది ఈ డిస్కషన్. నెక్స్ట్ మణికంఠ, ఇక్కడికి వచ్చి సాక్రిఫైస్ చేసి అబద్ధం చెప్పావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మ్యానిపులేట్ చేసావు. సిచ్యువేషన్ ని అనలైజ్ చేయలేదు. సిచ్యువేషన్ ని క్లియర్ గా అనలైజ్ చేశాను, నా కళ్ళ ముందు జరిగింది. ఎగ్జాక్ట్ గా మ్యానిపులేట్ చేయడం అంటే ఇది. నిఖిల్ దగ్గర ఏం మాట్లాడావు? నీ వర్డ్స్ రాంగ్, అది నీకు చెప్పినా అర్థం కాదు. ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి ఒక బిగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. హౌస్ మేట్స్ అందరికి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. ఇద్దరు చీఫ్ లో ఎవరో ఒకరిని సేవ్ చేయాలి, ఇంకొకరిని నామినేట్ చేయాలని చెప్పారు. అందరు కలిసి నిఖిల్ ని నామినేట్ చేసిండ్రు, సీతని సేవ్ చేసిండ్రు. ఇక ఈ వీక్ నామినేట్ అయిన వాళ్ళు నైనిక, మణికంఠ, విష్ణు, ఆదిత్య, నబిల్ ఇంకా నిఖిల్. ఇక ప్రోమోలో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక గేమ్ పెట్టారు. నిఖిల్ వర్సెస్ విష్ణు ఆడారు, ఇద్దరు ఓడిపోయారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పగానే హౌస్ అంతా అల్లకొల్లం అయిపోయింది.
ఇక ముందుగా ఏం జరుగుద్దో చూడాలి మరి. అప్పటిదాకా సెలవు. బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, comment, and also don't forget to subscribe. మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.